సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. సరే మర్చిపోయాను స్వామి గారు, అది ఎలాగో మాట్లాడాం, న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ కోసం మాట్లాడాం, కానీ అందుకోసం జనవరి 1st మీరు తాగుతారా సార్? జనవరి 1st తాగను, డిసెంబర్ 31 డిసెంబర్ 31 ఎంజాయ్ చేసుకుంటారు పార్టీ. ఎంజాయ్ చేస్తానంటే నేను బయటికి పోను. నేను బయటికి ఎందుకు పోను అంటే, ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఐఎమ్ ఏ కాంట్రవర్షియల్ పర్సన్ అంటే ఇప్పుడు నా పరిస్థితి ఎట్లయిపోయిందంటే, నేను ఎగ్జాంపుల్, నాకు పబ్ అంటే ఇష్టం. ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అయిన 4 పబ్బులు, రీసెంట్గా ఓపెన్ అయిన 4-5 పబ్బులు గచ్చిబౌలిలో నా క్లయింట్వే. సో నేను పేర్లు చెప్పను. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ఊపుతున్న 4-5 పబ్బులు నా క్లయింట్లవే, పెద్ద పబ్బులు. సో వాటికి పెద్ద పబ్బులే తోపు పబ్బులు. సో వాటికి క్లయింట్లు నా క్లయింట్లు మనమే ముహూర్తం పెట్టినాము. కానీ ఎట్లయిపోయిందంటే, ఎక్కడికో కామాఖ్యకు పోతే కామాఖ్యకు ఓర్వలేనటువంటి ఒక పంతులు వచ్చి ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ చేసిన దాన్ని గుళ్ళో నుండి వెళ్ళిపోయిండు అని చెప్పేసి ఆయన ఎవరో పెట్టంగానే ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కనీసం కన్సర్న్ లేకుండా వేరుస్వామిని ఎందుకు వెళ్ళగొడతారా గుళ్ళే నుండి, ఒక గుళ్ళో నుండి వెళ్ళగొట్టే రైట్స్ ఎవరికి ఉండవు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దాన్ని ఎవరు తమ్మునేలు పడితే వాడు తమ్మునేలు చేసి పెట్టుకున్నారు. నేను అడిగే పిచ్చినాయాలారా, అసలు ఒక మనిషిని గుళ్ళో నుండి వెళ్ళగొట్టేటువంటి శక్తి ఎవరికన్నా ఉంటుందా? ఎవరికన్నా ఉంటుందా? ఉండదు. ఒకవేళ నిజంగానే అట్లా వెళ్ళగొడుతున్నారు అంటే మిమ్మల్ని పిచ్చినా కొడుకులాగా చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి కాంట్రవర్సీస్ ఎందుకు అనే ఉద్దేశంతో నేను హోటల్కు పోను, నేను ఒక పబ్బుకు పోను, నేను ఎక్కడికి పోను. రెండోది, నేను ఇంత కుల్లా చెప్పినాక కూడా నేను మందావుతా అని వాడెవడో మొన్న నేను హలో అనే కళామందిర్ కళ్యాణ్ బర్త్డేకి పోయి అన్న కూర్చున్న తర్వాత నేనేం దొంగతనంగా కూర్చోలే, రాజసంగా రాజులాగా బాలయ్యబాబు చెప్పినట్టు తొడగొట్టుకొని మరీ కూర్చున్నా. ఇట్లనే కూర్చొని నేను మధురా శ్రీధర్ రెడ్డి ప్రొడ్యూసరు ఇద్దరం కలిసి ఒక పెగ్గేసుకున్నాం. అక్కడ ఒక గ్రూప్ వచ్చి పైనుండి ఫోటోలు వీడియోలు తీసి ఇమ్మీడియట్గా అక్కడనే పంపించారు. గ్రూప్లో వచ్చింది. ఇమ్మీడియట్గా నాకు తెలిసినటువంటి ఒక ఆర్టిస్ట్ వచ్చి, అదేంది స్వామి గారు మీరు ఇక్కడే ఉన్నారు, గ్రూప్లో మీ వీడియో వచ్చింది ఏంది అంటే, నేను కూర్చున్న వీడియోని పెట్టారు. నేనన్నా తప్పేముంది తల్లి దీంట్లో, నేను పబ్లో కూర్చున్నా, భజనకు వచ్చినా. ఈ మధ్యన కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. వేణుస్వామికి జాతకాలు చెప్తున్నాడు అంటే వాడు ఎవడో మొన్న మాట్లాడుతున్నాడు. వేణుస్వామికి ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అంటే జాతకాల ద్వారా కాదంట. నేనంట పబ్లో పోయి కూర్చుంటేనంట విడాకులు తీసుకునే వాళ్ళు పబ్లో కూర్చొని మాట్లాడుకుంటారు. అరే నీ అమ్మ చెప్పు తీసుకొని కొట్టాలరా, నిన్ననే ఎల్వి చెప్పు కొనుక్కొచ్చిన 60,000 పెట్టి ఒకటి చెప్పు తీసుకొని కొట్టాలా. ఏది ఇట్లా నా జాతకాలు చెప్పేది? వాడే యాంకర్ అడుగు, గురుగారు వేణుస్వామి గారికి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది అంటారు, మీరు జ్యోతిష్యం ఆయన ఎట్లా చెప్తారంటారు, వాళ్ళు విడిపోతారు వీళ్ళు విడిపోతారు అంటే, ఏం లేదమ్మా వేణుస్వామి ఎట్లా చెప్తారంటే ఆ పబ్బులో ఆయన కనెక్షన్స్ ఉన్నాయి. అంటే విడాకులు తీసుకునే వాళ్ళు, చచ్చిపోయేటోళ్ళు, దివాలా తీసేటోళ్ళు అందరూ పబ్బులు వచ్చి, వేణుస్వామి గారు మేము రేపు దివాలా తీస్తున్నాం, వేణుస్వామి గారు మేము విడాకులు తీసుకుంటున్నాం అంటే, నన్ను విమర్శించడానికి వీళ్ళు ఎంతకు దిగజారిపోయినరు అంటే, వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా అనే పరిస్థితిలో నేనున్నా. అంటే చివరికి నేను పబ్బుకు పోతానట, నువ్వే చెప్పు ఇప్పుడు వాస్తవంగా నువ్వు నెలకి ఎన్నిసార్లు పబ్బుకు పోతావు? 3-4 సార్లు పోతావు. నేను సంవత్సరంలో ఒకసారి కూడా పోను. ఇప్పుడు నేను గొప్ప జ్యోతిష్కున్నా, నువ్వు గొప్ప జ్యోతిష్కునివా? మీరే కాదు, నువ్వే కదా. మీరు చెప్పే విధంగా నేను చెప్పే విధంగా వాస్తవంగా నీ దుకాణం నీ యాంకరింగ్ బంద్ చేసుకొని ఇవాళ నువ్వు మొత్తం స్టేట్ మండబెట్టేసేయాలి. అంటే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్న జ్యోతిష్కుడు, శివ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే పబ్బులు ఉంటాడు కదా. సో విడాకులు తీసుకుంటాడు శివకే తెలుసు, చచ్చిపోయేటోడు శివకే తెలుసు. ఏమన్నా ఉందా అంటే, వీళ్ళని చూసి బాధపడే స్థాయి నుండి, అసహించుకునే స్థాయి నుండి, చివరికి వీళ్ళను ఇంకా ఒక దరిద్రం కొట్టు పని చేస్తుంది, రోడ్డు మీద కుక్కలు చూస్తుంటే తలకాయ ఎట్లా తిప్పుకుంటాం అట్లా తిప్పుకునే పరిస్థితికి వచ్చిన నేను. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా నాకు ప్రాబ్లమే. ఇప్పుడు నువ్వు అడిగినావు, నాకు కూడా ఉంటుంది నాయన ఎంజాయ్ చేయాలని. ఇంకా నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ నా బట్టలు ఇప్పిన, నా అంగిప్పిన, లుంగిప్పిన, బనీని ఇప్పిన, డ్రాయర్ ఇప్పిన, ఒక చిన్న మొల్దారం ఉండే అది కూడా ఇప్పమన్నారు, ఇప్పేసిన. ఏం లేదురా అంటే కిడ్నీలు విక్కువలిగినాయి. ఇంకేమున్నాయి? ఏం చూపిస్తావు నా గురించి నువ్వు? ఏం చూపిస్తావు నా గురించి నువ్వు? నేను పోతే ఏం చూపిస్తావు అంటే, నేను అనేది ఏంటంటే దీంట్లో కూడా నాకేం నష్టం లేదు. సో నేను అనే పాయింట్ ఏంటంటే, వేణుస్వామి పబ్బుకు పోయిండు, పబ్బులో సేద తీరుతున్న వేణుస్వామి పబ్బులోనే సేద తీరుతారు. దీంట్లో లాజిక్ ఏముంది? దీంట్లో ఇన్ఫర్మేషన్ ఏముంది? సో అందుకని బంద్ చేసుకున్నా. సో అందుకని ఇంట్లో హ్యాపీగా నచ్చిన ఫుడ్ తెప్పించుకొని మంచిగా, సినిమాలు కాదు
మన జంధ్యాల గారి కామెడీ అహనా పెళ్ళంట పెట్టుకొని ఆ టైప్ లో ఒక కామెడీ సినిమా పెట్టుకొని మంచిగా ఎన్ఎస్సి కానీ మంచి పెగ్గేసుకొని వేడి నీళ్ళతోని అలా తింటూ అలా ఎంజాయ్ చేసి 11:30 కల్లా పడుకుంటా. అంత ఫస్ట్ పడుకుంటా? సైలెంట్ లో పెట్టి పడుకుంటా. ఓన్లీ 31st. మళ్ళీ ఫస్ట్ నుండి 1:30కి పడుకుంటా. ఎందుకంటే ఈ ఫోన్లు ఈ శుభాకాంక్షలు నాకు వద్దు ఈ శుభాకాంక్షలు. మళ్ళీ నేను ఉగాదికి నేను అందరికి నేనే పెడతా, ఈ సంవత్సరం నీకు బాగుండాలి, నువ్వు బాగుపడాలి, నీకు అన్ని గ్రహాలు అనుకూలంగా లేకున్నా నువ్వు కోట్లు సంపాదించాలి అని నేనే పెడతా. కానీ ఈ జనవరి 1కు నేను నాకు విషెస్ వచ్చినా నేను విషెస్ రిప్లైలో పెట్టను. నేను ఆచరిస్తా. నేను నాకు ఎవరన్నా చెప్తే నేను థ్యాంక్ నా లైఫ్ లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. నా లైఫ్ లో ప్లీజింగ్ థ్యాంక్ యూ ఉండదు. చాలా పెద్ద పదాలు దొంగ నా కొడుకులు ఇంగ్లీష్ వాడు మనకు అలవాటు చేసిపోయిండు. ప్లీజింగ్ ఒకటి, థ్యాంక్ యూ ఒకటి నేను చెప్పను. నేను ప్రాణం పైన చెప్పను. విష్ చేస్తే ఇప్పుడు ఉగాది శుభాకాంక్షలు అంటారు. సంతోషం, చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ, హ్యాపీ బర్త్డే, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. హ్యాపీ బర్త్డే చెప్తారు. చాలా సంతోషం, వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు. చెప్పకూడదు. ప్లీజింగ్ చెప్పను, థ్యాంక్స్ చెప్పను, ఎవ్వడికి చెప్పను. బా ఓన్లీ వెంకటేశ్వరానికి చెప్తా, కామాఖ్య అమ్మవారికి చెప్తా. ఎవరికి ఎవడు వీకిండని. కారు కొనుక్కుంటే వాడు 4 రోజులు వండుకోడు. శివ కారు కొనుక్కుంటే శివ దోస్తులం అని చెప్పుకునే నాయాళ్ళు 1 రోజులు నిద్రపోడు ఎవడు. ఉన్నారు. నువ్వు ఐఫోన్ కొనుక్కుంటే 2 రోజులు నిద్రపోడు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ అయితే నిద్రపోడు. నీ పెళ్ళంతో నువ్వు సినిమాకు పోతే నిద్రపోడు. ఇలాంటి దొంగనా కొడుకులనా ఎంటర్టైన్ చేసేది. సో కలియుగంలో మరీ ముఖ్యంగా తెలుగు స్టేట్లో ఉన్నంత చండాలము, జెలస్ ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు. సో చాలా 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 దరిద్రంగా ఉంది సిచ్యువేషన్. సో దానికి తగ్గట్టుగా దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రైవేట్ లైఫ్ అంటేనే నాకు ఇష్టము. ఒకవేళ నేనేమన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే వేరే దేశానికి పోయినప్పుడు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. అది కూడా తెలుగు జనాలు, ఇండియన్స్ లేనటువంటి ప్రాంతాలు ఎంచుకొని మరీ చేస్తా. చివరికి లండన్ పోతే మనోళ్ళే నమస్తే కాక అంటారు. కానీ అభిమానులు ఉన్నారులేండి మీకు. నాకు అభిమానులు భయంకరంగా ఉన్నారు. నాకు అభిమానులు కొంతమంది, అంటే నేను చెడును ఎక్కువగా నాకు నమ్ముతా. నేను చివరికి చాలా మంది ఏమడిగిరు అంటే నన్ను ఈ మధ్యన, గురుగారు మీరు ఏమైనా వాంటెడ్ డబ్బులు ఇచ్చి నెగిటివ్గా పెట్టించుకుంటున్నారా అని అడిగిరు నన్ను. అంటే ఎప్పుడు నెగిటివ్ రన్ అవుతుంది కాబట్టి అంటే నాకు ఇష్టమైంది ఏంటంటే నెగిటివ్. ఎందుకంటే వేణుస్వామి ఈ సంవత్సర ఫలితాలు ఇరగదీశాడు. ఎవరు చూడు వేణుస్వామిని పబ్బులో నుండి గెంటేశారు. 10 మిలియన్, 1 మిలియన్. సో జనాలు ఏం కోరుకుంటారు? కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎవడన్నా నాశనం అయిపోయిందా? జనాలు ఏంటంటే ఈ వారం అలెక్య పికిల్స్ అయిపోయింది, మనకు వద్దు. ఇప్పుడు ఏమొచ్చింది లేటెస్ట్? దువ్వాడ శ్రీనివాస్ వద్దు, అయిపోయింది 1 వీక్. సో జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ వారం వేణుస్వామి, ఓకే, ఇది జరగదని తెలుసు వాడికి, అయినా జనాలు కొత్తదనాన్ని కోరుకుంటారు. అంటే ఒక సైకో ప్రవృత్తి జనాల్లోకి వచ్చింది. ఎవడన్నా నాశనం కావాలి. అల్లు అర్జున్ జైలుకు పోతే మనకు ఆనందం. ఏమైతే అల్లు అర్జున్ జైలుకు పోతే ఆయనకేంది? ఆయన పొద్దుగాలు వస్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు. 300 పుష్ప, ఇంకో 300 ఎక్కువ కలెక్షన్ చేస్తుంది. ఆయనకు పేరు వస్తుందిరా. మీకు అర్థం కావట్లేదురా. మీరు చేసే పనుల వల్ల బిగ్ బాస్ కంటెస్టెంట్ దొరుకుతున్నారా? అది అర్థమైతలేదు ఎవరికి. అసలు ఈ సోషల్ మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు అవార్డులు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇస్తారు వీళ్ళు. 10 మందిలో 8 మందిని 9 మందిని. సోషల్ మీడియా అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక వ్యక్తిని డామేజ్ చేయడానికి చేసే ప్రయత్నం ఆ వ్యక్తిని సూపర్ స్టార్ని చేస్తుంది. అది మీరు ఎందుకు గ్రహిస్తలేరు అంటే, నేను మిమ్మల్ని కూడా అలాగే చేసిందంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? తప్పేం లేదు. అంతే. నన్ను కూడా అడిగిరు కదా బిగ్ బాస్ కు, నన్ను అడిగిరు, నేను అడిగిరు 10 వారాలు ఉంచుతాం మిమ్మల్ని అని అడిగిరు. మీకు ఎంత రెమ్యునరేషన్ కావాలనో అందరికంటే హైయెస్ట్ ఇస్తామని చెప్పిర్రు. నేను సూటుగా అన్నానా మీ బిగ్ బాస్ అని చెప్పిన. ఎంటర్టైన్మెంట్ సార్ కాదు మన ఎంటర్టైన్మెంట్ కాదు. మన ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి జీవితం వేరు వేణుస్వామిది. వేణుస్వామికి ఉండే సర్కిల్ వేరు, వేణుస్వామికి ఉండే వ్యక్తిగతమైన మౌత్ పబ్లిసిటీ వేరు, వేణుస్వామి స్టాండర్డ్స్ వేరు, జనాల్లో మీడియాలో వచ్చేటువంటి వార్తల్లో ఉండే వేణుస్వామి వేరు. కానీ జనాలు కోరుకుంటారు